జై తెలంగాణ, భూపాల్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు కంటి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీటింగ్కు హాజరైన గౌరవ పెద్దలు మన టీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు మరియు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంజు పటేల్ గారికి, వైస్ ప్రెసిడెంట్ సాయిగౌడ్ గారికి, మన కంటి మండల టౌన్ మాజీ సర్పంచ్ కృష్ణ సార్ గారికి, మరి నరేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా బీసీ మండల అధ్యక్షులు అనిల్ గౌడ్ గారికి, చప్టా అధ్యక్షులు దేవప్ప గారికి, అదేవిధంగా మన పటేల్ గారికి, మన భీమ్రా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాశీనాథ్ గారికి, అదేవిధంగా చౌకన్పల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ రఘునాథ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2001లో ఏప్రిల్లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భాగీరథ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చేసినాయి. బ్రహ్మాండంగా బంగారు పంటలు పండించుకుంటున్నారు. తర్వాత నిధులు విషయానికి వచ్చేస్తే మన మాజీ సర్పంచ్ గారు ఎన్ని కోట్ల నిధులు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి సహకారం ద్వారా, గౌరవ మినిస్టర్ హరీష్ రావు గారి కృషి ద్వారా కొన్ని కోట్ల రూపాయల నిధులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి 2016 బై ఎలక్షన్ తర్వాత అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఇక్కడ ఈ ప్రాంతానికి ఆది నాయకత్వం పర్యటించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఘోష, ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద హరీష్ రావు గారు కళ్ళారా చూసి చలించిపోయి ప్రతి గ్రామానికి కూడా ఏమేమి కావాలో వాటర్ ఫెసిలిటీస్ కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ అనుకున్న దానికంటే ఎక్కువ భాగం ఈ ప్రాంతానికి, అందులో స్పెషల్గా కంటి మండలానికి ఇవ్వడం జరిగింది. నీళ్ళు వచ్చేసినాయి, నిధులు వచ్చేసినాయి. తర్వాత నియామకాలు. మా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చినటువంటి అంశంలోనే రైతు బంధు తీసుకొచ్చి ఎకరానికి 5,000 ఇవ్వడం జరిగింది. 7,000 సంవత్సరానికి 10,000 ఇస్తూ వచ్చింది. ఇది మన ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశం. తర్వాత మన నిరుద్యోగుల పట్ల కూడా అనేక నోటిఫికేషన్లు, ఎన్నికలకు 3 నెలల ముందు అనేక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గతంలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే రీసెంట్గా కొన్ని పోస్టులు కలిపి అదే నోటిఫికేషన్ కొనసాగించింది. ఆ నియమించిన ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. ఇది యథార్థ సత్యం. ప్రభుత్వం 9 నెలల్లో కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా ఒకటి కూడా రాలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇక దాని మీద వచ్చిన దాని నుంచి జాబ్ క్యాలెండర్ తర్వాత వచ్చిన ఏ ఉద్యోగమైనా అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్గా పరిగణించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ బాండింగ్ పొలిటికల్ ఏదైతే ఉందో, గౌరవ పెద్దలు సంజు రెడ్డి గారు కావచ్చు, గౌరవ పెద్దలు సురేష్ కుమార్ షెట్కర్ ఎంపీ గారు కావచ్చు, మీరు గెలిచారు, ప్రజలు మిమ్మల్ని అధికారం ఇచ్చారు. ఆ అధికారం అనేటటువంటిది గత ప్రభుత్వంలో ఉన్న భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మీద మీరు ప్రతి సవాలు విసురుతూ ముందుకు పోయి ఆయన కంటే ఎక్కువ అభివృద్ధి చేసి నారాయణఖేడ్ ప్రజల మెప్పు పొందే ప్రయత్నం జరగాల. కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏమి చేయలేడు అని చెప్పేసి మీరు ఆయనను తక్కువ చేసి చూపించి మీరు ఎక్కువ అవుతామనేటువంటి ఫీలింగ్లో ఈ పాలిటిక్స్ చేస్తే అది మీ ఉనికికి ప్రమాదంగా మారుతుందని చెప్పేసి మిమ్మల్ని తెలియపరుస్తున్నాం. ప్రజలు మీకు ఒక మ్యాండేటరీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టినప్పుడు, మిమ్మల్ని నమ్మకంతో ఓటేసి ప్రజలు కూర్చోబెట్టినప్పుడు ప్రజల మన్ననలు పొందే కార్యక్రమాలు చేయాలి. కానీ గతంలో ఉన్న ప్రభుత్వానికి కానీ గత ఎమ్మెల్యేలను విమర్శించడం కోసమే మీరు అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అయితే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇది కేవలం ప్రెస్ మీట్గానే మనం మీ ముందుకు వచ్చినాం. మీరు ఇంకా 460 మేనిఫెస్టో, దిస్ ఈజ్ అ కాంగ్రెస్ మేనిఫెస్టో, దీంట్లో హస్తంతోనే మార్పు సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. అందులో కేవలం 420 మేనిఫెస్టోలు చూసుకుంటే ఒక ఫ్రీ బస్ సిస్టమ్ ఒకటి మాత్రం ఇంప్లిమెంట్ అయింది. తప్పితే ఎక్కడ కూడా ఆ మహిళలకు రేషన్ కార్డుకు 2500 ఇస్తామనేది కానీ, ఇంకా రుణమాఫీ విషయంలో చూసుకున్నట్లయితే పూర్తిగా నెరవేరలేదు. మీరు ఏదైనా పోటీ పడాలనుకుంటే ఎంపీ ఎమ్మెల్యే గారు నిధులు తీసుకురావడం కోసం పోటీ పడాలి. ఎంపీగా నేను ఇన్ని కోట్లు తీసుకొచ్చిన ఢిల్లీ నుంచి అని సురేష్ షెట్కర్ గారు గౌరవ పెద్దలు ప్రజలకు వివరించాలి. రేవంత్ రెడ్డితో ఫైట్ చేసి నారాయణఖేడ్ నియోజకవర్గానికి కానీ గత ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చినని చెప్పేసి అంశాలు గౌరవ పెద్దలు సంజయ్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలి. కానీ గత ఎమ్మెల్యే ఏం చేసిండని చెప్పేస్తే ఆయన చేసింది అడగడుగున ప్రతి గ్రామంలో ఉంది. ఏ సాధారణ కార్యకర్తకైనా సరే, అది కాంగ్రెస్ కార్యకర్తకైనా సరే, భూపాల్ రెడ్డి హయాంలో నిధులు ఎన్ని వచ్చినాయనే అంశాలు అందరికీ తెలిసిందే. ఇక పోస్తే రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు గడిచినా ఎక్కడ కూడా కొత్త నిధులు వచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు రీసెంట్గా అన్ని ఊర్లో సీసీ రోడ్ వేయండి అంటున్నారు. అది కూడా భూపాల్ రెడ్డి హయాంలో ప్రతి గ్రామానికి కొన్ని గ్రామాలకు 10 లక్షలు. గతంలో వచ్చిన నిధులను ఇప్పుడు పూర్తి చేయడానికి కార్యాచరణ ముందుకు సాగుతుంది. కొత్త ప్రభుత్వంలో ఇంకా కొత్త నోటిఫికేషన్లో కొత్త నిధుల కోసం ఎలాంటి అంశాలు ఇంకా రాలేదు. దయచేసి టీఆర్ఎస్ కార్యకర్తలు కింది నుంచి పైదాకా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ దొంగలే, నాయకులు దొంగలే అనే మాట చాలా తీవ్రమైన మాట. పదజాలాలు ఉన్నతమైన ప్రజలు ఇచ్చిన గౌరవప్రదమైన హోదాలు ఉన్న వ్యక్తులు ఆడుతూ ఉండడం అది కార్యకర్తగా మనందరికీ బాధిస్తుంది. మేము కూడా మీ గౌరవానికి మాట్లాడాలనుకుంటే ఎలా అయినా మనం మాట్లాడగలుగుతాం. కానీ అధికారంలో ఉన్న వ్యక్తులుగా మీ గౌరవ మర్యాదలకు మేము కూడా మా స్థాయిలో అంత స్థాయిలో దిగజార్చి మిమ్మల్ని మాట్లాడడం భావ్యం కాదు. కాబట్టి మీరు నిధులు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో మీరు కనుక ఇలాగే భూపాల్ రెడ్డి మీద కానీ గత ప్రభుత్వం మీద కానీ మీకు ఇచ్చిన ప్రజల అధికారాన్ని వాడుకుంటామంటే చూస్తూ ఊరుకోము. ఇంకొకసారి కనుక భూపాల్ రెడ్డి మీద కానీ కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ అధికారంలో ఉన్న వాళ్ళు నోరు జారితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని మీద తస్మై జాగ్రత్తగా ఉండి మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు బాగు చేయడానికి ప్రజాపాలన అని చెప్పి ఏదైతే మీరు సెంటిమెంట్గా తీసుకువచ్చారో ప్రజలు మెప్పు పొందే పరిపాలన చేయాలా. కానీ గత నాయకుడిని విమర్శించి పబ్బం గడుపుకొని కాలయాపనం చేస్తామంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. మీరు మా జోలికి రావద్దు, మన నాయకుని జోలికి రావద్దు. మీ ప్రజాపాలనలో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో మీ ముంగట 420 హామీలు ఉన్నాయి. వాటిని నెరవేర్చే ప్రయత్నంలోనే మీ 5 సంవత్సరాల కాలపరిమితి కూడా సరిపోదు. ఇప్పటికే 9 నెలల కాలం గడిచిపోయిందనేది మీరు గ్రహించాలి. ఇంకా అక్కడ అటు ఇటు పోతే ఇంకొక 6 నెలలు ఎన్నికలకే పోతుంది. మీరుగా ఈ విమర్శల పరిపాలన చేసుకుంటూ పోతే మీరు సరైన పాలకులుగా మిగిలిపోరు. కాబట్టి మళ్ళీ జనరల్ బాడీ ఎన్నికల లోపల భారీ మెజారిటీతో టీఆర్ఎస్ సర్పంచులు కానీ టీఆర్ఎస్ ఎంపీటీసీలు కానీ టీఆర్ఎస్ జడ్పీటీసీలు కానీ భారీ ఎత్తున గెలుస్తారు. దీనికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఫెయిల్యూర్ పొలిటికలే అనుకుంటున్నాం. తర్వాత హైదరాబాద్లో పాపం గరీబోళ్ళు మూసీ నది పక్కన ఇల్లు నిర్మాణం చేసుకొని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఏదో లోన్ తీసుకొని బ్యాంకుల ద్వారా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు రాత్రికి రాత్రి బుల్డేజర్లు అక్కడికి వెళ్ళి కూల్చడం తీవ్రమైన బాధ ఇది. అలాంటి కుటుంబంలో విషాదాలు నింపకుండా ఉండాలి. కొంతమంది గర్భిణీ స్త్రీలు మాకు ఇటువంటి టైంలో రేపో మాపో మాకు డెలివరీకి ఉన్నాము ఎటు పోవాలంటే బలవంతంగా పోలీస్ ద్వారా వాళ్ళకు తరిమేస్తున్నారు. ఒక మానవత్వ ఆలోచనతో చేసి హైడ్రా అనేది ఉన్నత వర్గాల మీద ప్రయోగించాలి కానీ పేదల మీద కావద్దని ఇక ముందు మా నాయకుని జోలికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జోలికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా మేము ప్రతిఘటిస్తామని, ఇక నుంచి ఈ ప్రెస్ మీట్లు కాకుండా మీ దిష్టి బొమ్మల దాన ప్రక్రియకు మేము పూనుకోవాల్సి వస్తుందని, మమ్మల్ని ఊరికి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తూ ఇంతటితో మేము
ఇంతటితో మేము ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. అనవసరమైన రాద్ధాంతరం చేసుకుంటూ ప్రజలకు కావలసిన అంశాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, బతుకమ్మ చీరలు, అది బతుకమ్మ చీరలు కేవలం తెలంగాణ సాంప్రదాయానికి ఎంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎంతోమంది చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తుకు ఆధారపడినది. ఆ బతుకమ్మ చీరలు చేనేత కార్మికులు సిరిసిల్లలో వాళ్ళ అభివృద్ధి కోసం, చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు నివారించడం కోసం గత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసి బతుకమ్మ చీరల రూపంలో ఇక్కడ తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ చేనేత కార్మికులను జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చింది. ఈరోజు ఈ బతుకమ్మ చీరలు లేకపోతుంటే బతుకమ్మ ఆడే అక్క చెల్లెల కంటే చేనేత పరిశ్రమలు, చేనేత కార్మికులు తీవ్రమైన ఆవేదనకు లోనవుతున్నారు. దయచేసి ఇటువంటి అంశాలు కూడా ఆపడం, గత ప్రభుత్వం చేసింది మార్చడం కోసం ఈ ప్రభుత్వం ఉన్నదనుకుంటున్నాం. అది కాకుండా కొత్త ఆలోచన ద్వారా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇక ముందు మా జోలికి రావద్దని కోరుకుంటూ, మన నాయకుని మీద చౌటబారు రాజకీయ విమర్శలు చేస్తే ఉన్నత హోదాలు ఉన్న వాళ్ళను కూడా చూడకుండా మేము మీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని, ఇక ముందు మీరు అలాంటి కార్యక్రమాలు చేయొద్దని కోరుకుంటూ ఇంతటితో మేము ముగిస్తున్నాం. జై తెలంగాణ. భూపాల్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు.